భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు 4 రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ పెరిగిన గోల్డ్ భారీ లేఆఫ్స్ ప్రకటించిన టీసీఎస్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిజినెస్ వార్తల్ని ఇప్పుడు చూద్దాం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి ఇంట్రాడేలో సెన్సెక్స్ 600 పాయింట్ల వరకు నష్టపోయింది చివరకు 572 పాయింట్ల నష్టంతో 80891 పాయింట్ల దగ్గర ముగిసింది నిఫ్టీ ఇంట్రాడేలో నిఫ్టీ 170 పాయింట్లు పతనమై చివరకు 156 పాయింట్ల నష్టంతో 24680 పాయింట్ల దగ్గర నిలిచింది గత 5 సెషన్స్ లో నిఫ్టీ దాదాపు 450 పాయింట్లు పతనం కాగా సెన్సెక్స్ 1416 పాయింట్లు కోల్పోయింది గత 4 రోజులుగా దిగి వస్తున్న బంగారం ధర మళ్లీ పెరిగింది దేశీయ మార్కెట్లో డిమాండ్ పెరగడంతో తులం బంగారం ధర ₹270 ఎగబాకింది దీంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,1520 పలుకుతోంది పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో బంగారు ఆభరణాలకు డిమాండ్ పెరిగిందని గోల్డ్ వ్యాపారులు చెబుతున్నారు ఏఐ రాకతో టెక్ కంపెనీలు ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగిస్తున్నాయి ఇప్పటికే అనేక కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించగా తాజాగా టీసీఎస్ సైతం భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైంది వచ్చే ఏడాది వరకు దాదాపు 12,000 మందిని తొలగించేందుకు ప్రణాళికలు చేస్తోంది టీసీఎస్ అటు ఓలాకు చెందిన భవిష్ అగర్వాల్ స్థాపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ కృత్రిమ 2వ విడత ఉద్యోగాలను తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి ఈ విడతలో 100 మందికి పైగా సిబ్బందిని ఇంటికి పంపినట్లు తెలుస్తోంది ఈ లేఆఫ్స్ లో ప్రధానంగా ఇటీవలే కంపెనీలో చేరిన లింగ్విస్టిక్స్ బృందంలో పనిచేస్తున్న వారిని అధికంగా తొలగించినట్లు తెలుస్తోంది మన దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో బలంగా రాణిస్తోందని 6.5% వృద్ధి రేటును సాధించడంలో ఎలాంటి సవాళ్లు కనిపించడం లేదని ఆర్బీఐ తెలిపింది ప్రపంచంలోని మిగిలిన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే మన ఆర్థిక వ్యవస్థ చాలా ప్రకాశవంతంగా కనిపిస్తోందని తెలిపింది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల్లో 3వ వంతుకు పైగా రుణ సంక్షోభంలో ఉన్నాయన్నారు పొదుపు ఖాతాల్లోని నగదు నిల్వలపై కొన్ని బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లు చారిత్రాత్మక కనిష్టానికి తగ్గాయని ఆర్బీఐ తెలిపింది ఈ ఖాతాలకు డిపాజిట్ రేటును బ్యాంకులు సొంతంగా నిర్ణయించుకోవచ్చని ఆర్బీఐ 2011 అక్టోబర్లోనే ప్రకటించింది అప్పట్లో 4% వద్ద ఉన్న ఈ వడ్డీ రేటును చాలా బ్యాంకులు ఇప్పుడు 2.5%కి కుదించాయి ఈ వారం ఐపీఓ మార్కెట్ కలకలలాడనుంది 14 పబ్లిక్ ఇష్యూస్ లు దలాల్ స్ట్రీట్ ను పలకరించనున్నాయి ఇందులో 5 ఐపీఓలు ప్రధాన విభాగం నుంచి కాగా మిగిలినవి ఎస్ఎంఈ విభాగం నుంచి ఉన్నాయి మెయిన్ బోర్డు కంపెనీలే 7,008 కోట్లు సమీకరించనుండగా మొత్తం 14 ఐపీఓలు మొత్తం 7,300 కోట్లకు చేరనుంది ముంబై కేంద్రంగా గోదాములు లిక్విడ్ టెర్మినల్ సొల్యూషన్లు అందించే సంస్థ రెపోనో లిమిటెడ్ 26.6 కోట్ల తొలి ఐపీఓ ఇవాళ ప్రారంభమై ఈ నెల 30న ముగియనుంది ఇందుకు ధరల శ్రేణి 91 నుంచి 96గా నిర్ణయించారు ఈ ఇష్యూలో 27.79 లక్షల తాజా ఈక్విటీ షేర్లను సంస్థ విక్రయించనుంది ప్రస్తుత త్రైమాసికంలో అదనంగా ఉన్న ప్రాధాన్య రంగ రుణాలను విక్రయించడానికి కెనరా బ్యాంక్ సన్నాహాలు చేస్తోంది వడ్డీ రేట్ల కోత నేపథ్యంలో మార్జిన్లపై పడిన భారాన్ని ఈ రుణాల విక్రయం తగ్గిస్తుందని బ్యాంక్ తెలిపింది మొత్తం ప్రాధాన్య రుణాలు 45.63%గా ఉన్నాయని నిబంధనల ప్రకారం ఇవి మొత్తం రుణాల్లో 40%గా ఉండాలని స్పష్టం చేసింది గత కొన్నేళ్లుగా దేశీయంగా ప్యాసివ్ తరహా పెట్టుబడులకు ఆదరణ పెరుగుతోంది మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ యాంఫీ తాజాగా నివేదిక ప్రకారం 2025 జూన్ నాటికి ప్యాసివ్ ఫండ్స్ లో ఇన్వెస్టర్లు ఏయుఎం 12 లక్షల కోట్లుగా ఉంది ఇది నెలవారీగా 3% వృద్ధిని మొత్తం మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఏయుఎంలో 17% తెలుపుతుంది